హాయ్ హలో నమస్తే అండి. నా పేరు సురేష్, వైజాగ్ సురేష్. ఈరోజైతే మీకు మంచి వీడియోని అయితే అందిస్తామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో విశాఖపట్నం అని సింహాచల దేవస్థానాన్ని చాలామంది భక్తులైతే దర్శించాలని అనుకుంటారు. విశాఖపట్నంలో ఉన్న ముఖ్యమైనటువంటి టెంపుల్ అయితే సింహాచలం. సో అక్కడికి వెళ్ళే ముందు కాలభైరవ స్వామిని అయితే దర్శించుకోవాలి. సో ఒడిశా నుంచి అనేక మంది భక్తులైతే సింహాచల స్వామిని సింహద్రప్పని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళైతే ముందు కాలభైరవ స్వామిని అయితే దర్శించుకుంటారు. అది సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారనమాట. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింహాచల దేవస్థానం మరియు ఈ కాలభైరవ స్వామి టెంపుల్ని అయితే కంపల్సరీగా వాళ్ళు దర్శించి సింహాచల స్వామి అప్పన్నైతే ఒరిస్సా వాళ్ళు సాంప్రదాయంగా దర్శిస్తారు. అలాగే విశాఖపట్నంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రం అయితే సింహాచలం అని చెప్పచ్చు. సో అక్కడికి వెళ్ళే భక్తులు చాలామంది కూడా ఈ కాలభైరవ స్వామిని అయితే దర్శిస్తారు. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ టెంపుల్ని ఈరోజు మనం కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే వీడియోలోకి వెళ్దాం. విశాఖపట్నం నుంచి మన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే సింహాచలం 17 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి కాలభైరవ స్వామి టెంపుల్ అయితే 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఈ మన ప్రయాణం అయితే అడవరం నుంచి కాలభైరవ స్వామికి ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం. సింహాచలం వెళ్ళే త్రోవలోని అడవరం కూడా ఉన్నది. అడవరం మార్గంలోని ఇప్పుడైతే మనం వెళ్తున్నాము. కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరలోనే ఉంది. సో అడవరం రోడ్డు ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఆగాలి. ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సో భైరవ స్వామి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వచ్చాము. సో లోపల దారి అనమాట. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ అయితే భైరవ స్వామి టెంపుల్ వస్తుంది. మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ఇంతకుముందు వాహనాలు అయితే అలౌడ్ ఉండేది. ప్రజెంట్ అయితే వాహనాలకి అలౌడ్ లేదు. సో అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. చుట్టూతో కొండలు, వాతావరణం అయితే ఇలా ఉంది. కొండల మధ్యలోనైతే ఈ టెంపుల్ అయితే ఉన్నదన్నమాట. సో ఇప్పుడైతే మనం భైరవ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మనం టెంపుల్ అయితే మనం చూస్తాం అనమాట. మీకు చూపిస్తాను. ఆవరణంలోని 3 గుళ్ళు అయితే ఉన్నాయి. అవి చూడాలన్నమాట. మనము చూద్దాం. టెంపుల్ ఆవరణంలోని ఓపెన్లోని శివాలయము, దుర్గాదేవి, వినాయకుడు ఉన్నారు. వీటన్నిటిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే భైరవ స్వామి టెంపుల్. లోపలికి వెళ్దాం. శివాలయము ఇది. ఇక్కడ సింహాచలం అనుబంధ దేవస్థానం కాలభైరవ స్వామి గుడి. ఎదురుగా దుర్గాదేవి టెంపుల్, పక్కనే వినాయకుడి టెంపుల్. అదే చూస్తున్నారు కదా, భైరవ స్వామి దేవాలయం. ఓకే, లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ మధ్యనే డెవలప్ చేశారు. గతంలోనైతే ఓపెన్గానే ఉండేది టెంపుల్. కెమెరా అయితే నాట్ అలౌడ్. సో అందుచేత ఇన్సైడ్ తీయలేకపోతున్నాం మనం కెమెరా. సో ఇప్పుడైతే మనం భైరవ స్వామిని మనం దర్శిద్దాం. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శిద్దాం. మన వీడియోకి అయితే ఇంతవరకు మాత్రమే అలౌడ్ ఉంది. నేనైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాను. ఈ గుడి చాలా పురాతనమైనది, మంచి ప్రసిద్ధి చెందిన గుడి. అందరూ తప్పక దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. ఉంటాను. బాయ్.